ఆ విధంగా రిజర్వేషన్స్, హిందూ సామ్రాజ్యం ముందు నాకు రిజర్వేషన్ కావాలి. ఎందుకు? 2500 సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడు సమాజాన్ని ఆకృతితో కట్టి విలువల్ని సృష్టించి సమాజాన్ని ఎట్లా నడపాలో ఆయనకి రిజర్వేషన్ చేసి పెట్టారు బ్రాహ్మణులకి. అయ్యా నువ్వు ఈ సమాజాన్ని కట్టాలయ్యా, 6 లక్షల గ్రామాలను నువ్వు కట్టాలయ్యా అని ఆయనకి రిజర్వ్ చేశారట. 6 లక్షల గ్రామాలను కట్టడానికి బయలుదేరింది పెద్ద మనిషి, క్షత్రియుడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించారట. ఖడ్గం గిడ్గం పట్టుకొని రాజ్యాన్ని పరిపాలించే రాజట. ఆయనకి రిజర్వ్ చేసి పెట్టారు. వైశ్యులు భూములు పంటలు పండించి మొత్తం వ్యవసాయం చేయాలట. శూద్రులు ఏం చేయాలట? ఆ ముగ్గురికి సేవ చేయాలట. మరి మాకేం రిజర్వ్ చేసినావు? బానిస చాకిరి రిజర్వ్ చేసి. నువ్వేం రిజర్వ్ చేసుకున్నావు? భూమిని, రాజ్యాన్ని, సంపదని, సర్వం మొత్తాన్ని నువ్వు రిజర్వ్ చేసుకొని నీకు చాకిరి చేయడానికి. శూద్రుడు చదువుకోవద్దు. ఎక్కడ కొట్టిండు గుడ్డలతో దెబ్బ? చదువుకుంటే మనసు వికసించి సత్యాన్ని తెలుసుకుంటాడేమో, శత్రువుని గుర్తుపడతాడు. కాబట్టి వీడు బానిస చాకిరి చేయాలి. అందుకనే జ్యోతిరావు ఫూలే ఒకవైపు స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే జ్యోతిరావు ఫూలే స్వాతంత్ర ఉద్యమం ద్వారా వచ్చే స్వాతంత్రం ఎవరికి అని అన్నాడు.